స్నేక్ బైట్ అంటే పాము కాటేయగానే మనం ఏం చేయాలి? నేను మీ ఫ్రెండ్లీ ఇన్స్టాగ్రామ్ డాక్టర్ రఘువంశీ. ఓన్లీ 20% పాము కాట్లలో వెనం అంటే విషం ఉంటుందండి. కాకపోతే చాలా మటుకు ఈ డెత్స్ అవ్వడానికి కారణం పేషెంట్ భయపడిపోవడం, వాళ్ళు విగరస్గా ఏదో రాంగ్ ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్లే అవుతూ ఉంటాయి. సో ఈరోజు పాము కాటేగానే ఏం చేయకూడదు మీరు తెలుసుకోండి. నెంబర్ 1, పాము కాటేగానే అందరూ ఆ భాగానికి టైట్గా తాడు కట్టేయడమో గుడ్డ కట్టేయడం విషం బాడీలోకి వెళ్లకుండా చేయాలని అనుకుంటారు. కాకపోతే దానివల్ల లోకల్ టిష్యూ డ్యామేజ్ అండ్ నెక్రోసిస్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక్కోసారి అది ఓపెన్ చేయగానే విషం అంతా వెంటనే బాడీలోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది. నెంబర్ 2, కొంతమంది ఉత్సాహపరులు వెంటనే వచ్చి నోరు పెట్టేసి అక్కడి నుంచి విషం తీసి సుమ్మేద్దామని ట్రై చేస్తారు. దానివల్ల వాళ్ళ నోట్లో రియాక్షన్స్ వచ్చే రిస్క్ తప్ప ఏ బెనిఫిట్ ఉండదు. కొంతమంది కట్ చేసి బ్లడ్ కూడా తీసేద్దాం అనుకుంటారు. అలాంటివన్నీ చేయొద్దండి, ఇన్ఫెక్షన్స్ సెప్సిస్ అయ్యే రిస్క్ ఉంటుంది. నెంబర్ 3, ఐస్ పెడతాం నొప్పి ఉండకూడదని. దానివల్ల లోకల్ టిష్యూ డ్యామేజ్ తప్ప ఏ రకమైన బెనిఫిట్ లేదు. అండ్ రిగరస్గా కడగడం కూడా ఏమీ చేయొద్దు. నెంబర్ 4, కొంతమంది టైం ఉంది వారు ఊర్లో ఉన్న వాళ్ళేమో బాగా నొప్పి పెడుతుంది మందు తాగుతారు. వారు పొద్దున్న ఏ టైం మనం కాఫీ తాగి వెళ్తాం. సో మందు కాఫీ టోటల్గా అవాయిడ్ చేయండి. వాటి వల్ల ఈ విషం బాడీలో ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో మనం ఏం చేసుకోవాలి? నెంబర్ 1, కామ్గా ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరో ఒకరిని పిలవండి. నెంబర్ 2, ఏ భాగంలో అయితే కాటేసిందో ఆ భాగం కదపకుండా ఉంచాలి. కాలు కానీ చేయి కానీ టోటల్గా ఇమోబిలైజ్ అయ్యి కామ్గా కూర్చోండి. వెంటనే ఒక అంబులెన్స్ పిలిపించి తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి. ఎంత తొందరగా మనం యాంటీ స్నేక్ వెనం తీసుకుంటామో అంత తొందరగా మనం ప్రాణభయం నుంచి ఖచ్చితంగా బయటపడతాం. అండ్ అక్కడ డాక్టర్ మీకు లోకల్ ట్రీట్మెంట్ ఏది కావాలంటే అది చేయిస్తారు. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అండ్ పాము కాట్ల వల్ల ఎన్నో అన్నెసరీ డెత్స్ అన్ని ప్రివెంట్ చేయండి. టేక్ కేర్.